జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి ఆఫీసర్, ఏమైంది? మావయ్యని ఫాలో చేస్తూ వెళ్తే బట్ ఒకచోట మిస్ అయిపోయారు. ఏంటి? మా నాన్నని అనుమానించి ఫాలో అవడం ఏంటి? అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది కళ్యాణి. రాత్రి ఎవరితోనూ ఫోన్లో మాట్లాడడం చూశాను. ఆ ఫోన్లో మాట్లాడే విధానంలో ఆతృత, కంగారు కనిపించాయి. ఉదయం లేవగానే డబ్బు తీసుకుని వెళ్ళారు అంటే ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలనే ఫాలో అయ్యాను. మా నాన్న తప్పు చేయరు ఆఫీసర్. అది తప్పో కాదో నాకు తెలియదు కళ్యాణి, కానీ మావయ్య ప్రవర్తనలో నాకేదో తేడా కనిపించింది. అందుకే ఫాలో అయ్యాను. ఏం శౌర్య, నువ్వు మీ మావయ్యని అనుమానిస్తున్నావా? ఆయన్ని ఫాలో అయి వెళ్ళావా? అమ్మా, మావయ్యని అనుమానిస్తుంది మళ్ళీ ఆయన మరో సమస్యలో ఇరుక్కోకూడదు అని. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? తెలియకుండా జాగ్రత్త పడతాను. అయినా సరే ఆఫీసర్, మీరు మా నాన్నని ఫాలో అవ్వటం బాగోలేదు. వెళ్తే తప్పేంటే? మీ నానేదో ఉత్తముడు, ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్ళాడు అన్నట్లు మాట్లాడుతున్నారు. దమయంతి, నువ్వు మాట్లాడుతుంది మీ అన్నయ్య గురించి, అది మర్చిపోవద్దు. ఆయన నా అన్న విషయం మర్చిపోయి చాలా రోజులైంది. జరిగింది మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఆ రోజు నేను చెప్పాను కదా అనుపమ, దీనమ్మ విషయంలో జాగ్రత్తగా ఉండు అని. నా మాట వినకుండా శ్రీరామచంద్రుడి లాంటి మీ ఆయన్ని నేనేదో అనుమానిస్తున్నట్టు మాట్లాడావు. కానీ ఆ రోజు నేనన్నదే జరిగింది కదా. అమ్మా, ఆ రోజు నాకు అనుమానం వచ్చినట్టే ఈ రోజు నా కొడుక్కి అనుమానం వచ్చింది. వాడనుమానం కూడా నిజం కాదని నమ్మకమేంటి? అత్తయ్య, నాన్న గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నీకు నాన్నైతే నీకన్నా ముందు నా కన్నే. అప్పుడు ఈ అమ్మ అలాగే గింజుకుంది. తర్వాత ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలియకపోయినా మీ అమ్మకని అమ్మకి బాగా తెలుసు. నా కొడుకు అనుమానించినట్టుగా ఏమీ లేకపోతే ఉదయం నువ్వు గుడికి వెళ్దామన్నా కాదు అని మరీ బయటికి వెళ్ళాడు అంటే అర్థమేంటి? ఏదో ఉందనే కదా. ప్రతిదానికి ఆయన్ని అనుమానించి ఇంటికొచ్చిన మనిషిని ఎందుకొచ్చానా అని బాధపడేలా చేయకండి. ఇప్పటివరకు ఆయన అనుభవించిన శిక్షలు చాలు. మీ మాటలతో, అనుమానాలతో ఇంకా శిక్షించకండి. అమ్మా, ఆఫీసర్, చాలా కాలం తర్వాత నాన్న తిరిగొచ్చారు అన్న ఆనందం మాకు దయచేసి దూరం చేయకండి. అలా కాదు కళ్యాణ్. నాన్న ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయరు, అది గుర్తుంచుకోండి. రే, వాళ్ళు మారర్రా. మంచి చెబితే మనమే చెడ్డవాళ్ళమవుతాం. అప్పుడు ఇంతే, నేను చెప్పింది కూడా వినలేదు. చివరికేమైంది? పోయి జైల్లో కూర్చున్నాడు. అదే నేను చెప్పిన రోజే ఈ అనుపమ జాగ్రత్త పడుంటే తన బతుకిలా అయ్యుండేది కాదు, మీ మావయ్య జైలుకు వెళ్లేవాడు కాదు. అనుపమమ్మ, కళ్యాణిల నమ్మకం నిజం అయితే మంచిదే. కానీ గతంలో ఆ నమ్మకమే ఓడిపోయిందని అమ్మ మాటలను బట్టి అర్థమవుతుంది. అసలు మావయ్య రాత్రి ఎవరితో మాట్లాడారు? ఉదయాన్నే అంత హడావుడిగా ఎక్కడికి వెళ్ళారు?
ఇంకెవరిని కలవడానికి వెళ్ళి ఉంటారు? ఏం అర్థం కావడం లేదు. నమస్కారం అజయ్ బాబు. రండి రండి, కూర్చోండి. అమ్మాయి కోసమా? వస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నేను నీ మర్యాదల కోసం రాలేదు. మీరు రారు, కానీ మీకు మర్యాద ఇవ్వటం మాకు మర్యాద కదా. అమ్మా, అజయ్ గారిని అలా నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి? కూర్చోమన్నానమ్మా, ఆయన కూర్చుంటేగా. ఏం దాక్షాయణి, నేను జైలు నుంచి బయటకు వచ్చానన్న విషయం తెలియగానే బెదిరింపులు మొదలు పెట్టావా? అయ్యయ్యో, మిమ్మల్ని బెదిరించేంతటి వాళ్ళమా? మీరు మమ్మల్ని అలా అపార్థం చేసుకుంటే ఎలా? ఏదో మీ దయతో బతుకుతున్న వాళ్ళం. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. తగ్గినట్టుందే. అంటే అవసరాలు అలాంటివి. రేట్లు పెరిగాయి, ఖర్చులు పెరిగాయని అమ్మాయి ఉద్దేశం. మీకిదివ్వటమే ఎక్కువ, అది కూడా నా చెల్లెల కాపురానికి మీరు అడ్డు రాకూడదని ఇస్తున్నాను. మనిషి మొండిదే అయినా నా చెల్లెలు దమయంతి అమాయకురాలు. అలాంటి తనకి తన భర్త జీవితంలో నీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని తెలిస్తే తనేమైపోతుందోనని నేను జైలుకి వెళ్ళక ముందు నుంచి మీరడిగిందల్లా ఇస్తూనే ఉన్నాను. కాదని మేమన్నామా? మీ చెల్లెల్ని బాధ పెట్టకూడదనే కదా శివరామ గారి రెండో భార్యగా అయినా ఉండాలి అనుకున్న నేను ఇలా చాటుగా ఉండిపోయాను. ఇలా ఉండటమే మీకు క్షేమం. చాటుగానే ఉండాలి అంటే బయటికి రాకుండా ఆ మామూలు కాస్త పెంచాలి. లేదంటే లేదంటే ఏం చేయగలం? చీకట్లోంచి నేను బయటకు రావాల్సొస్తుంది. అలాంటి నిర్ణయం నువ్వు తీసుకుంటే నా చెల్లి కోసం నేను ఇంకోసారి జైలుకి వెళ్ళడానికి కూడా వెనకాడను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.